బ్యాడ్మింటన్లో ఏస్ షట్లర్ పివి సింధు, జావెలిన్ త్రోలో ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. గత కొంతకాలంగా ఫామ్ కోసం పోరాడుతున్న సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో అద్భుత పునరాగమనం చేసింది. చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జీఈని 21-19, 21-15 స్కోరుతో వరుస గేముల్లో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకు వెళ్లింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో 15వ ర్యాంకర్ సింధు తన అలనాటి పవర్ గేమ్తో అభిమానులను ఆకట్టుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్లో ఆమె ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమవర్ధనితో తలపడనుంది. పురుషుల డబుల్స్లో 9వ సీడ్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ కూడా సంచలన విజయం సాధించింది. రౌండ్ 16లో చైనా 6వ సీడ్ జోడీ లియాంగ్వి కెంగ్ వాంగ్ చాంగ్ను 21-15, 21-17 స్కోరుతో ఓడించి క్వార్టర్స్కు చేరుకుంది. తొలి గేమ్లో వెనుకబడినప్పటికీ ఈ భారత జంట అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల, తనీషా క్రాస్ట్రో జంట 19-21, 21-12, 21-15 స్కోరుతో హాంకాంగ్ చెందిన టాంగ్ చున్ మన్, సేయింగ్ సూడ్ జోడీపై నెగ్గి 8వ రౌండ్కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ వరల్డ్ నెంబర్ 2 యాంటన్సెన్ చేతిలో 7-21, 21-17, 21-23 స్కోరుతో ఓడిపోయాడు. మరోవైపు జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్లో వరుసగా మూడోసారి రన్నరప్గా నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.57 మీటర్ల ప్రపంచ అత్యుత్తమ త్రోతో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. వెబర్ తన తొలి ప్రయత్నంలో 91.37 మీటర్లు, 5 లీగల్ త్రోల్లో 83 మీటర్లకు పైగా విసిరి ఆధిపత్యం చాటాడు. నీరజ్ చోప్రా 84.35 మీటర్లతో మొదలుపెట్టి చివరి రౌండ్లో 85.01 మీటర్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేసోర్ను వాల్కాట్ను కేవలం 6 సెంటీమీటర్ల తేడాతో వెనక్కి నెట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 82.06 మీటర్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఈరోజు కొంచెం కష్టమైందని, కానీ జూలియన్ అద్భుతంగా ప్రదర్శన కనబరిచాడని చెప్పుకొచ్చాడు. అతడు 91 మీటర్లు విసరడం నిజంగా అద్భుతమని నీరజ్ పేర్కొన్నాడు. తర్వాత టోక్యోలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్పై దృష్టి సారించానని చెప్పుకొచ్చిన నీరజ్ దూరం కంటే స్వర్ణం ముఖ్యమని, పతకం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పాడు.